హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతూ ఉన్నాయి సార్. సో ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా, యూకే అండగా నిలుస్తూ ఉన్నాయి. ఏ క్షణమైన మూడవ ప్రపంచ యుద్ధం రావచ్చనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలని మనం చరిత్రగా చదువుకున్నాం. సో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ప్రశ్న అడగడమే నాకు ఆశ్చర్యం. ఎందుకు అడుగుతున్నారంటే పేపర్లో ఫ్రంట్ పేలో వచ్చింది. మన జర్నలిజంలో ఉన్న ఒక హాలోనెస్ తెలియజేస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం అంటే ముచ్చట అనుకుంటున్నారా? మన వారికి మూడో ప్రపంచ యుద్ధం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళడం ఒకటే, మన పత్రికలకు, మన మీడియాకు. దీంట్లో ఏం తేడా లేదు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పోతారా అని చెప్పి క్వశ్చన్ మార్క్ లేదు స్పెక్యులేట్ చేసిన చూడు. అలాగే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని స్పెక్యులేట్ చేస్తారు. అంటే ఒక రాజకీయ పరిణామాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇరాన్ ఒకటే. మన రాజకీయాలు ఎట్లుంటాయి? వైసీపీ రాజ్యసభ సభ్యులు, టీడీపీలు, బీజేపీలు టీడీపీ వెళ్తారా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వస్తుందో కూడా ఒకటే మన వాళ్ళకు. మన మీడియాకు ఉన్నటువంటి హాలనెస్ తెలియజేస్తుంది. వాట్ డూ యూ మీన్ బై థర్డ్ వరల్డ్ వార్? మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇట్లాంటి ఉద్రిక్తతలు చాలా వచ్చాయి గతంలో. మూడో ప్రపంచ యుద్ధానికి కారణమైందా? డెఫినెట్గా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నమాట నిజం. అందులో ఇరాన్ ఇవాళ పత్రికలు, ఏదో పత్రికలు చూశాను, మీరు చూడండి ఏ పత్రికను, ఇజ్రాయిల్ను కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్ అనే హెడ్లైన్. ఇజ్రాయిల్కు అంటే తప్పు ఇరాన్ది అని. ఇజ్రాయిల్పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్, ఇజ్రాయిల్పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్. అసలు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆ అసోసియేటెడ్ ప్రెస్, ఆ వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీల కథలని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేశారు. తెలుగు పత్రికలు ఇంత అమాయకత్వాన్ని ప్రదర్శించాయి. ఇప్పుడు ఇరాన్ కాలు దువ్విందా? ఎలా, ఎందుకు ఈ ఘటనలు ఎందుకు వచ్చాయి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కనీసమైన అవగాహన ఉన్న కాలు దువ్వింది ఎవరో అర్థమవుతుంది. ఏమైంది? ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసింది October 7 లాస్ట్ ఇయర్. దాంట్లో 1200 మంది చనిపోయారు. తర్వాత ఇజ్రాయిలే గాజా పైన యుద్ధం చేస్తూ వస్తుంది. 39-40 మంది చనిపోయారు. సో 40,000 మంది చనిపోవడం కాల్దూవడం కాదట. మీకు ఆశ్చర్యం అయితే చూడండి, 40,000 మందిని చంపి గాజాలో ఉన్న పాపులేషన్ మొత్తం డిస్ప్లేస్ అయిపోయి హారిబుల్ పరిస్థితి ఉంటే అది కాల్దూవడం కాదట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తూ ఇజ్రాయెల్ను తీర్మానం చేయడం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రశ్నించడం, యునైటెడ్ నేషన్స్ ప్రశ్నిస్తే అది కాల్దువినట్టు కాదట. 40,000 మందిని చంపేసిన. ఇంకా విచిత్రం చూడండి, ఏం జరిగింది? డెమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం పైన దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ జనరల్స్ మరణించారు. ఇది ఇజ్రాయిల్ పని అని ఇరాన్ ఆరోపణ. పాయింట్ 1. పాయింట్ 2, మీకు హిజ్బుల్లా కమాండర్ను సౌత్ బీరూట్, హిజ్బుల్లాకు బలమైన స్థావరంగా ఉన్న ప్రాంతంలో లెబనాన్లో ఇజ్రాయిల్ దాడి చేస్తే ఒక పెద్ద కమాండర్, టాప్ కమాండర్ చనిపోయాడు. ఇది 2, హిజ్బుల్లా కమాండర్. ఇటీవల ఇస్మాయిల్ హనియే, ఈయన హమాస్ పొలిటికల్ చీఫ్, గతంలో ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. హమాస్ పొలిటికల్ చీఫ్ను ఇరాన్ అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంగా టెహ్రాన్లోని హై సెక్యూరిటీ గెస్ట్ హౌస్లో చంపేశారు. మరి ఇవన్నీ చేసింది ఇజ్రాయెల్ అయితే ఇరాన్ కాల్దుకోవడం ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. ఈ 3 చేసింది ఎవరు? 30-40 మందిని హమాస్ జరిపిన దాడి దుర్మార్గమైంది, కాదని ఎవరు అనడం లేదు. కానీ ఆ దుర్మార్గమైన దాడికి మీరు హమాస్ని శిక్షించు, పాలస్తీనా ప్రజలు ఎందుకు శిక్షిస్తావు? ఇప్పుడు ఒక కంట్రీ వేరు, ఒక ఫోర్స్ వేరు. ఒక కంట్రీ వేరు, ఫోర్స్ వేరు. ఇప్పుడు పాకిస్తాన్ మనకు తీవ్రవాదులను ఎగుమతి చేస్తుంది అని చెప్పి మనం పాకిస్తాన్ ప్రజలను చంపామా? ఇంతవరకు పాకిస్తాన్ ప్రజలు, మనం బాలాకోట్ స్ట్రైక్ జరిపాం. ఎలా జరిపారు? సర్జికల్ స్ట్రైక్ జరిపారు. వెళ్ళి కరెక్ట్గా ఆ తీవ్రవాద స్థావరాన్ని అంతం చేసి వచ్చాం, అంతే. ఒక్కరన్నా చనిపోయారు? ఒక పోనీ అని మనుషులు కాదు, ఒక మేక, ఒక జింక, ఒక గొర్రెన చనిపోయిందా? మరి ఇజ్రాయిల్ వాళ్ళు 40,000 మంది పాలస్తీనా పౌరులను చంపారు కదా. నీకు యుద్ధం అంటూ చేస్తే హమాస్ పైన యుద్ధం చేయి, పాలస్తీనా ప్రజలపైన యుద్ధం ఏంటి? మన పాకిస్తాన్ ప్రజలపైన యుద్ధం చేయలేదు కదా. ఇన్నిసార్లు పాకిస్తాన్ పైన యుద్ధం చేశాం. నాకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, భారత సైన్యాలు వెళ్ళి పాకిస్తాన్ ప్రజల్ని ఉచ్చకోతకు వస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, ఎన్నడూ చేయలేదు. మీరు ప్రజల్ని చంపరు, కొలేటరల్ డ్యామేజ్ ఉండొచ్చు. అంటే ఒక దాడి జరిగినప్పుడు పొరపాటున సివిలియన్ చనిపోవచ్చు,
కానీ ఇక్కడ జరుగుతున్నది డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఆసుపత్రులపైన బాంబులు వేస్తుంది. గాజాలో ఇజ్రాయెల్ పారిపోతున్న శరణార్థులపైన బాంబులు వేస్తుంది. ఆహార సరఫరాలు వద్దని అడ్డుకుంటుంది. ఇంత మారణహోమం చేస్తుందట, కాలు దువ్వడం లేదట, ఇరాన్ కాలు దువ్వుతుందట. అంటే ఇంత బయాస్డ్ కవరేజ్ ఎందుకు ఉంటుంది అంటే తప్పు మన పత్రికలు కూడా కాదు, స్వతంత్ర అవగాహన లేక కేవలం ఆ అసోసియేటెడ్ ప్రెస్, అమెరికన్ న్యూస్ ఏజెన్సీ, లేదా ఏజెన్సీ ఫ్రెంచ్ న్యూస్ ఏజెన్సీ, లేదంటే బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేసి ఇట్లనే ఉంటుంది జర్నలిజం. సో మీకు ఇప్పుడు నేను ఇరాన్ కాలు దువ్విన ఒక ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు ఇరాన్ సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం పైన ఇజ్రాయిల్ దాడి చేసి మా జనరల్స్ని చంపినరు అని చెప్పి ఇరాన్ ఆరోపించి ఇజ్రాయిల్ పైన ఒకసారి దాడి చేశారు. దానికి మళ్ళీ ప్రతీకారంగా ఇజ్రాయిల్ కూడా దాడి చేసింది. అయిపోయింది కదా ఆ సైకిల్. ఇప్పుడు ఆ సైకిల్ అయిపోయినాక మళ్ళీ ఇరాన్ ఎక్కడ దాడి చేసింది? ఇరాన్ దాడి చేసిన ఒక ఉదాహరణ చెప్పండి. దాడి చేసింది ఇజ్రాయిల్. ఇక్కడ నేను 3 ఉదాహరణలు చెప్పాను మీకు. సిరియాలో దాడి చేసింది, ఇరాన్ టెహరాన్లో దాడి చేసింది, లెబనాన్లో దాడి చేసింది. సో ఇజ్రాయిల్ దాడి చేస్తే కాలు దువ్వుతోంది ఇరాన్ అని చెప్పి మన పత్రికలు రాస్తే ప్రజలకు పాపం ఈ పత్రికలే సోర్స్ కనుక అది నమ్ముతారు కదా. మన టీవీ ఛానళ్ళు కూడా అలాగే వస్తున్నాయి వార్తలు. ఎందుకు కారణం ఏంటంటే మన తెలుగు పత్రికల రిపోర్టర్లు టెహరాన్లో లేడు, టెల్ అవీవ్లో ఇజ్రాయిల్లో లేడు, బీరుట్లో లేడు. అప్పుడు ఏం చేయాలి? మనకంటూ ఒక అవగాహన, ఒక దృక్పథం ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అది లేకపోతే ఏం చేస్తారంటే ఈ వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీస్ ప్రాపగండాను నమ్మే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ తప్పితే ఇరాన్ అందాం, కానీ ఇప్పుడు ఇంత క్లియర్గా ఇజ్రాయిల్ ఇరాన్ పైన, లెబనాన్ పైన, సిరియా పైన, గాజా పైన అటాక్ చేస్తుంటే మీరు కాలు దూతోంది ఇరాన్ అంటే దానికి కారణం ఒకటి వాస్తవం. ఎప్పుడైతే హిజ్బుల్లాకు చెందినటువంటి వారు జోలాన్ హైట్స్ అంటారు, ఆ జోలాన్ హైట్స్లో అటాక్ చేశారు. అది కూడా సిరియా ప్రాంతం ఇజ్రాయెల్ ఆక్రమించి కూర్చున్నది. సో ఇక్కడ అందువల్ల మనకి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళడమా అనేది చాలా టూ ఫార్ ఫ్రెంచ్. సో 26-30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతారా అన్నంత సులభంగా స్పెక్యులేట్ చేసే అంశం కాదు థర్డ్ వరల్డ్ వార్ అంటే. బట్ డెఫినెట్గా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇరాన్, హిజ్బుల్లా, అలాగే హమస్, హూతీ, సిరియా, ఇరాక్లో ఉన్న షియా మిలిషియా వీళ్ళంతా ఒక కూటమిగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇజ్రాయిల్ ఏమో అబ్రహాం అలయన్స్ అని ప్రతిపాదిస్తోంది, తనను డిప్లొమాటిక్గా గుర్తించిన దేశాలన్నీ కలిసి రావాలని. సో బట్ స్టిల్ అమెరికా ఇరాన్ కొంత రిస్ట్రైంట్ వహించమని చెప్తోంది. ఇప్పటికిప్పుడు రష్యా, చైనా వాళ్ళు దూకి ఇరాన్కు మద్దతుగా అమెరికాతో యుద్ధానికి ఏమీ రెడీ అవుతలేరు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇజ్రాయెల్లే కాదు, అమెరికా వార్షిప్స్, ఫైటర్ జెట్స్ కూడా రంగంలో దిగాయి. ఇరాన్ ఇప్పుడు కనుక ఇజ్రాయెల్పై దాడి చేస్తే అమెరికాతోనే ప్రత్యక్షమైన ఘర్షణ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇప్పుడు ఇంకొక వాస్తవం కూడా చెప్పాలి. ఈ ఇస్మాయిల్ హనియా అతను ఎందుకు ఇరాన్కి వచ్చాడు? ఆయన ఇటీవల ఆయన ఖతార్లో ఉంటాడు. సో ఇరాన్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శాంతి చర్చల్లో కీ నెగోషియేటర్ అయినా, అంటే బ్యాక్డోర్ డిప్లొమా ఛానల్స్లో శాంతి కొరకు ఈజిప్టు, ఖతార్ కాల్పుల విరమణ కొరకు ప్రయత్నాలు జరుగుతున్నది. ఆ ఈజిప్టు, ఖతార్ అమెరికా మిత్ర దేశాలు. అంటే అమెరికా ఆశీస్సులు లేకుండా శాంతి ఒప్పందం పైన చర్చలు జరిగే అవకాశమే లేదు. అమెరికా కూడా కాల్పుల విరమణ కొరకు, సీజ్ ఫైర్ కొరకు నెగోషియేట్ చేస్తుంది. ఆ నెగోషియేటర్లో హమస్ తరఫున ఒక కీలక పాత్రధారి ఇస్మాయిల్ హనియే. ఇజ్రాయెల్ ఏం చేసింది? శాంతి కొరకు, కాల్పుల విరమణ కొరకు చర్చ జరుపుతుందని చంపేసింది. ఏం మెసేజ్ పంపుతున్నారు నెతన్యాహు? ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం ముగియకూడదు అన్నది నెతన్యాహు రాజకీయ అవసరం. ఎందుకంటే ఆయన పైన భయంకరమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక దశలో ఈ గాజా యుద్ధమే మొదలు కాకపోతే, హమసే దుర్మార్గంగా తెలివి తక్కువ దాడి చేసి ఉండకపోతే ఇప్పుడు నెతన్యాహు ప్రభుత్వం పడిపోయేది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కూడా రాజకీయ జోక్యం చేస్తే ప్రజలు రోడ్ల మీద వేల సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. ఆఖరికి అమెరికా ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్లో ఉండే రిజర్వ్ బలగాలు కూడా రోడ్డు మీదకి వచ్చాయి. మేము ఫైటర్ జెట్ నడపమని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. నెతన్యాహు ప్రభుత్వం 1 నెల 2 నెలలకి ఎక్కుండేది కాదు. ఆ సమయంలో హమాస్ దాడి చేయడం వల్ల యుద్ధం వచ్చే వరకు నెతన్యాహు బలపడ్డాడు. ఇప్పుడు నెతన్యాహు భయం ఏంటంటే ఈ యుద్ధం అంటూ ఆగిపోతే నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది,
ఆయన అవినీతి ఆరోపణలకు ఆయన ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆయనకి ఈ యుద్ధం కొనసాగడం ఆయన పర్సనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్. సో ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ దానికి తోడు నెతన్యాహుకు ఫార్ రైట్ కూడా మద్దతు ఉంది. ఫార్ రైట్ అంటే భయంకరమైన ఇజ్రాయిల్ పాలస్తీనాను వ్యతిరేకించే శక్తులు వాళ్ళు. సో అందువల్ల నెతన్యాహు పర్సనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల ఆయన శాంతిని ఒప్పుకోవడం లేదు. అందువల్లనే శాంతి ప్రయత్నాలు చేస్తున్న ఇస్మాయిల్ అని ఏం చెప్పారు. ఇప్పుడు చెప్పండి మరి కాలు దువ్వేది ఎవరు? అయ్యా శాంతి చర్చ జరిపేదాన్ని నువ్వు లేపేస్తావు, లేపేస్తే శాంతి ఒప్పందం కుదురుతుందా? అందువల్ల మూడో ప్రపంచ యుద్ధానికి పోతుందని అనడు, కానీ డెఫినెట్గా ఈ యుద్ధం ముగుస్తుంది, పీస్ కుదురుతుంది అని కాస్తంత ఆశ కూడా ఉండే. ఎందుకంటే ఈజిప్టు ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నది, ఎనీ మూమెంట్ సీజ్ ఫైర్ డీల్ రావచ్చు అని. అది మాత్రం ఆగిపోయింది. వార్ ఇజ్రాయిల్ హమస్ దాటి రీజనల్ ప్లేయర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ థర్డ్ వరల్డ్ వార్ అనేది మాత్రం ఇది జస్ట్ స్పెక్యులేషన్. ఈ రకంగా రాజకీయ వార్తలు రాసినట్లు ప్రపంచ యుద్ధాల గురించి ఊహాగానాలు రాయకూడదు.